ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండో రోజు విత్తన షాపుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. పత్తి విత్తనాల కోసం అన్నదాతలు విత్తన షాపుల ముందు బారులు తీరారు. షాపులు తెరవక ముందే విత్తన ప్యాకెట్ల కోసం క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. మరోవైపు రైతులు ఆందోళన చెందొద్దని నాణ్యమైన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు అధికారులు. ఆదిలాబాద్లో రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు ఎస్పీ గౌసాలం. కేవలం ఒకే రకమైన పత్తి విత్తనాల కోసం రైతులు పోటీ పడుతున్నారని చెప్పుకొచ్చారు. రైతుల పోటీ కారణంగానే సమస్య తలెత్తిందన్నారు. పత్తి రైతులపై లాఠీచార్జ్ ప్రచారం అవాస్తవమన్నారు. ఆదిలాబాద్లోని పలు విత్తనాల షాపుల్లో విత్తనాల అమ్మకాలను పరిశీలించారు. సీడ్లో రాశి 2 R659 సీడ్స్ ది ఎక్కువ డిమాండ్ ఉంది. జనరల్ పర్సెప్షన్ ఇస్ దట్ సీడ్ ఈస్ గుడ్, కానీ ఎనీవేస్ ఆల్ కంపెనీ సీడ్స్ ఆర్ గుడ్, బట్ ఇట్స్ ఫార్మర్స్ చాయిస్. సో షీడ్ స్టాక్స్ నిన్న వచ్చింది, ఈరోజు కూడా వచ్చింది, కానీ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి షీడ్ షాప్లో క్యూ లైన్ మేము మెయింటైన్ చేస్తున్నాము. పోలీస్ తరఫు నుంచి కూడా ప్రతి షాప్ దగ్గర పోలీస్ బందోబస్తు ఉంది. అండ్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఆల్ ఫార్మర్స్ గెట్ దేర్ సీడ్స్ ప్రాపర్లీ విదౌట్ ఎనీ ప్రాబ్లం. నిన్న కూడా ఏం ప్రాబ్లం జరగదు, బట్ అన్నెసరీ సమ్ ఫేక్ న్యూస్ వాజ్ సర్క్యులేటెడ్ దట్ లాఠీ చార్జ్ హ్యాస్ బీన్ డన్ బై పోలీస్ ఆన్ ఫార్మర్స్. ఇట్స్ టోటలీ ఫేక్ న్యూస్. అది అబద్ధం ఇది. సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ నాట్ టు సర్క్యులేట్. విత్తనాల గురించి రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు అగ్రికల్చర్ అధికారి పుల్లయ్య. ఆదిలాబాద్ జిల్లాకు 55 రకాల 9 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు వచ్చాయన్నారు. రాసి 659 పత్తి విత్తనాలే కావాలని రైతులు కోరుతున్నారని, అందుకే ఈ సమస్య వచ్చిందన్నారు. పత్తి విత్తనాలు కొరకే ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికే మేము కంపెనీ వాళ్ళతో మాట్లాడినాము. గత సంవత్సరం 1,20,000 ప్యాకెట్లు సప్లై చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా అంత సీడ్కు సప్లై చేయడానికి వాళ్ళు అంగీకారం తెలిపిండ్రు. ఇప్పటికే మనకు దగ్గర 50,000కు పైగా ప్యాకెట్లు మనకు జిల్లాకు రావడం జరిగింది. ఇంకా 4-5 రోజుల్లో కూడా ఇంకా అన్ని రకాల విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అది రాశి సీడ్ కంపెనీ కూడా మనం విత్తనాలు అందుబాటులో ఉంచబోతున్నాం కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చేయకుండా మీ దగ్గర ఉన్న డీలర్ల దగ్గరనే విత్తనాలు తీసుకోవాలా. అలాగే విత్తన బిల్లులు కూడా మీ సీజన్ అంతా అయిపోయే వరకు ప్యాకెట్స్ ప్లస్ బిల్లులు కూడా మీ దగ్గర ఉంచుకోవాలని భద్రపరచుకోవాలని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మెదక్ జిల్లా తుప్రాన్లో విత్తన షాపుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిలుగు విత్తనాల కోసం అన్నదాతలు విత్తన షాపుల ముందు బారులు తీరారు. షాపులు తెరవక ముందే చెప్పులు క్యూలైన్లలో పెట్టి మరీ విత్తనాల కోసం నిరీక్షిస్తున్నారు.